నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వై విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. గ్రామాల తిరుగుతున్నప్పుడు చాలా పెద్ద స్పందన కనిపిస్తుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఒక వేవ్ ఉన్నట్టుగా కూడా ప్రభంజనం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా తప్పనిసరిగా ఈసారి జిల్లాలో అన్ని స్థానాలు కూడా గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే, అంత భారీ ఎత్తున ప్రజల మద్దతు వ్యక్తం అవుతా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షం పట్ల కానీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల కానీ, ప్రతిపక్ష నాయకుడు జగన్ పట్ల కానీ కనీస మర్యాద కూడా పాటించాలా, కనీస ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైనటువంటి వాటిని కూడా ఎప్పుడూ పాటించాలా. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా ఫండ్ ఇవ్వలేదంటేనే చంద్రబాబు ప్రభుత్వం ప్రజా తీర్పుని ఏ విధంగా గౌరవిస్తూ ఉంది, ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తూ ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఏదో మేము కష్టపడి ఏదో తెచ్చుకున్న వాటిని కూడా రద్దు చేయించినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్వీర్యం చేయాలనేటువంటి ఒకే దాంతో పనిచేసింది చంద్రబాబు ప్రభుత్వం. అయినా సరే మేమందరం కూడా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ పోరాటాలు చేస్తూ ప్రజల సమస్యలపైన పోరాటం వల్ల ఈరోజు ప్రజల నుంచి పెద్ద మద్దతు వ్యక్తం అవుతుంది. పయ్యావుల కేశవ్కు నిజంగా అధికార పార్టీలో ఉండి విప్పు పదవున్నా కూడా అత్యంత అసమర్థుడుగా రుజువు చేసుకున్నాడు. ఇక్కడ అంద్రినివా కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడ 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేకపోయినాడు. అదేవిధంగా ఇండ్ల స్థలాలకు సంబంధించి కానీ ఇతర ప్రజల మౌలిక సమస్యల విషయంలో ఈ యొక్క అహంభావపూరితమైనటువంటి వైఖరితో ప్రదర్శించడం వల్ల ఈరోజు ఏమీ చేయలేకపోయినాడు పయ్యావుల కేశవ్. అబద్ధాలు మాటలు తప్ప ఏ హామీ నెరవేర్చలేదనే స్పష్టంగా. ఖచ్చితంగా విజయ్